ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారింది. ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి వెలిసిన వృత్తి విద్యా కాలేజీలు కష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. సర్కార్ బకాయిలు నిలిపేయడంతో ప్రైవేట్ యాజమాన్యాలు దిక్కులు చూస్తున్నాయి. అప్పులు చెల్లించాలన్న బ్యాంకు నోటీసులు వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టాయి. రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఇబ్బందులు తీరడం లేదు. ఓవైపు అడ్మిషన్లు లేక మరోవైపు ఫీజుల బకాయిలు రాక పీకల్లోతు కష్టాల్లో ఉన్న యాజమాన్యాలకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. తమ దగ్గర తీసుకున్న అప్పులను వెంటనే కట్టాలంటూ నోటీసులు ఇచ్చాయి బ్యాంకులు. గడువులోగా అప్పులు చెల్లించకుంటే కాలేజీలను వేలం వేస్తామని వార్నింగ్ ఇచ్చాయి. బ్యాంక్ అప్పులతో పాటు అండర్టేకింగ్ సమస్య కాలేజీ యాజమాన్యాలను వేధిస్తోంది. జేఎన్టీయూకి మెటీరియల్ కోసం డబ్బులు చెల్లించలేక యూనివర్సిటీ అధికారులకు అండర్టేకింగ్ రాయించుకున్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఫీజు బకాయిలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. చివరికి పంచాయతీ కార్యాలయాలు, ఫ్యాకల్టీలకు కూడా జీతాలు చెల్లించలేక అవమానాల పాలవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ కోసమే ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయంటున్నారు విద్యావేత్తలు. కాలేజీల అక్రమాలపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో యాజమాన్యాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయని చెబుతున్నారు. ఉన్నత విద్య పేరుతో విద్యార్థులు, పేరెంట్స్ ను మోసం చేస్తున్నాయని ఫైర్ అవుతున్నారు. బకాయిల పేరుతో బ్యాంకు లోన్లకు టోకరా పెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తున్నారు విద్యావేత్తలు. ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలన్నీ కూడా ఈరోజు 1-2 కళాశాలలు పెట్టడం, ఆ కళాశాలలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు కళాశాల శాఖలను విస్తరించడం, ఇవన్నీ కూడా పరంపరగా కొనసాగింది. 2008 తర్వాత ఈ కళాశాల యాజమాన్యాలన్నీ కూడా కేవలము ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఆధారంగా చేసుకునే తమ యొక్క రోజువారీ కార్యక్రమాలు కానీ, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినటువంటి వాళ్ళు ఇంకొక 2, 3, 4 ఈ విధంగా శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తమను సర్కార్ ఆదుకోవాలంటున్నాయి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.